ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పురనామంలో ఉన్న శుభాభివందనాలు. చాలా బాగా వేడిగా ఉంది. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం. నేను కూడా మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, తక్కువ సమయం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా దేవుడు ఒక మంచి వాతావరణంలో మనం వాక్యం వినే ఆ సమయం దేవుడు కొద్ది రోజుల్లో రప్పిస్తాడనేది ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మామూలుగానే ప్రజలు ఎక్కువసేపు వాక్యం వినలేని పరిస్థితి. ఇంత వేడిలో మళ్ళీ కూర్చొని అంతసేపు అంటే ఇంకా కొంత బాధాకరం. అయినప్పటికీ మనం దేవుని సన్నిధిలో కొన్ని సంగతులు, అవసరమైన సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ప్రభుదాస్ గారు చెప్పిన విషయం మీకు అర్థమైంది లేదు. వాళ్ళ అన్నయ్య జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు అని చెప్తున్నాడు. అయితే ఆ అద్భుతం చేసిన దేవుడిని మనం మర్చిపోకూడదు. అద్భుతం చేసిన దేవుడి మన కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెబుతూ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మా జీవితంలోనే కాదు మీ అందరి జీవితంలో కూడా దేవుడు కార్యం చేయగలడు, మీరు నమ్మండి, మీ జీవితంలో చేసిన కార్యాలను మర్చిపోవద్దు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అన్నది ఆయన ఉద్దేశం. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పాలనుకున్నాడు. అది చెప్పడానికి వారి జీవితంలో జరిగిన సంఘటన అయినా తెలియజేశాడు. నిజంగా మన దేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. నేను అడిగాను ఏం జరిగిందంటే, నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ చర్చి దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాను, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు వాటర్ రావట్లేదు. చాలాసార్లు రిపేర్ చేయించాం, అది వాటర్ రావట్లేదు. మళ్ళీ రమణకు ఫోన్ చేస్తే వచ్చేదో రిపేర్ చేశాడు, గంట చేశాడు కానీ వాటర్ రాలేదు. ఈలోపు వీరబ్బాయి గారు ఫోన్ చేసి, బాబు ఎక్కడ ఉన్నామంటే చర్చి ఎక్కడ ఉన్నాడు, వచ్చాము, గంట సేపు కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాం, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని. జస్ట్ సరే ఏదో లైవ్ ఉంది, టైం అయిపోతుందని నేను ఆయన పంపించి ఇంటికి వెళ్ళా. ఇలా ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ వచ్చింది. తమ్ముడు గోపి ఫోన్ చేసి, అన్న మన ఇంటి దగ్గరలో ఒక ఆవిడకి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తే బాగుంటుందన్న, పాస్టర్ గారిని తీసుకొస్తాను అది చెప్పాను నేను, మీరు రండి అన్న అన్నాడు. ఫస్ట్ టైం అంటే ఆ టైప్ వాళ్ళ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వాళ్ళకి ప్రార్థన చేయడం ఫస్ట్ టైం. వెంటనే వీరబ్బాయి గారు దారిలో ఉన్నారు కదా, బాబాయ్ నువ్వు ఆగు అని ఇద్దరం కలిసి వెళ్ళాం. అది అన్నులు కుటుంబం, ఆ చుట్టుపక్కల అందరూ అన్నులే. నేను చూడడానికి ఏమో చిన్నపిల్లలా కనబడుతున్నా. వీరబ్బాయి గారు వైట్ షర్ట్ ప్యాంట్ వేసాడు, బైబిల్ పెట్టుకున్నాడు, ఆయనే పాస్టర్ లాగా ఉన్నాడు. వాళ్ళు మమ్మల్ని ఇద్దరు చూసిన తర్వాత వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది, పాస్టర్ గారు వచ్చాడని. వెళ్ళాం, వాళ్ళతో మాట్లాడాం. అమ్మాయి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఏవేవో మాట్లాడుతుంది, చాలా సేపు నుంచి వాళ్ళు బాధపడుతున్నారు, పని అవ్వలే. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా ఈ కుటుంబం క్రీస్తుని తెలుసుకోవాలి, ఎలాగైనా క్రీస్తు కోసం ఈ కుటుంబానికి చెప్పాలి అనేది నాకు అర్థమవుతుంది. కానీ ఆ సిచ్యువేషన్లో మన దేవుని మాట చెప్తే వింటారా? వినరు. ఎలా వీళ్ళకి దేవుని పరిచయం చేయాలని ఆలోచిస్తున్నాను. ఈలోపు బాబాయ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు దానికి, లేదమ్మా ఈవిడ అర్జెంట్గా కూర్చోబెట్టండి, లేపండి అని చేపెట్టుకుని లేపాడు, ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మీరేం కంగారు పడకండి, ప్రార్థన చేద్దాం అన్నాడు. ఓహో, అంటే వీళ్ళకి సువార్త ఇలా చెప్పే అవకాశం వచ్చిందేమో అనిపించింది నాకు. అంటే ప్రార్థన ద్వారా ఏదైనా జరగాలి, ఒక అద్భుతం జరిగితే వీళ్ళందరూ నమ్ముతారు, దేవుడు గొప్పవాడని నమ్ముతారు. ఎలా అని నేను ఆలోచిస్తున్నాను. బాబాయ్ అన్నాడు, బాబు మనం ప్రార్థన చేద్దాం బాబు అన్నాడు. బాబాయ్ నువ్వు చేయి ప్రార్థన, నీతో పాటు నేను చేస్తాను అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆయన చాలా స్పీడ్గా చేస్తున్నాడు, చాలా ఆతృతగా చేస్తున్నాడు. నేను చేస్తున్నాను, కళ్ళు తెరిచి చూస్తున్నాను. 2 నిమిషాలు 3 నిమిషాలు కళ్ళు తెరిచి చూస్తున్నాను. ఇప్పుడు ఏం జరగాలి? అద్భుతం జరగాలి. నా మనసులో దేవా ఒక్క అద్భుతం చేయి, ఒక్క అద్భుతం చేయి, మీరేంటో తెలుస్తుంది అని నేను మనసులో అనుకుంటున్నాను. ఇలా ప్రార్థన చేస్తున్నాడు బలంగా. అలా కూర్చున్నామి దబేలుమని పడిపోయింది. నేను చూస్తున్నాను కదా, ఎవరో పడిపోయారు అనుకున్నాను. నేను లేచి చూసేసరికి పడింది. నాకు వెంటనే మనసులో ఆనందం, చాలు దేవుడు కార్యం చేశాడు. అంటే మేము చేసిన ప్రార్థన వల్ల ఏదో కార్యం జరిగిందని చెప్పట్లేదు. ఆ కార్యం వల్ల వాళ్ళందరికీ ఏమనిపించిందంటే దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు. ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు, బాబు ఈ ఫ్యామిలీని మీరు ప్రార్థన తీసుకెళ్ళండి బాబు అని వాళ్ళు చెప్పారు. పొద్దున్నే మేము ఆ తర్వాత చెప్పాము, తమ్ముడిని కలిసాం, కొంచెం వాళ్ళ తర్వాత అయినా వస్తామని చెప్పారు. అంటే దేవుడు మన జీవితంలో మన ద్వారా కార్యాలు చేస్తాడా అంటే, మనం నమ్మకం ఉంచగలిగితే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అంటే దేవుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు అందరి జీవితాల్లో కార్యం జరుగుతుంది. అయితే కార్యం జరగడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. అంటే ఆలస్యమైందని మనం కంగారు పడకుండా నమ్మకంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాకైతే డౌటే, ఆయన అయితే నమ్మకంగా చేస్తున్నాడు కానీ నాకు డౌట్, జరగాలి జరగాలి దేవా, జరగాలి దేవా, జరగాలి దేవా. అంటే మనం ఫోన్లో చూస్తుంటాం కదా, ప్రార్థన చేయగల టచ్ అనగల పడిపోవడాలు చూసారా మీరు? అవి చూసినప్పుడు నేను చాలాసార్లు నవ్వుకున్నాను, ఎరా డ్రామాలు ఆడుతున్నారు ఎట్రా అని. నేనైతే నవ్వుకున్నా, మీరు నవ్వుకున్నా లేదు నాకు తెలియదు కానీ డ్రామాలు ఆడుతున్నారు. కానీ అది డ్రామా కాదని రాత్రి తెలిసింది నాకు. మళ్ళీ చెప్తున్నాను,
టచ్ అనేసరికి, ఇలా ప్రార్థన చేసేసరికి వాళ్ళు ఏదో పడిపోవడం, అవన్నీ నిజంగా నేను నమ్మేవాడిని కాదు. డ్రామాలు ఆడుతున్నారు అని. రాత్ర మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అది జరిగేసరికి నాకు నమ్మకం కలిగింది. ఏ నమ్మకం కలిగింది? అలాంటివన్నీ జరిగేవన్నీ ఏం చేయకూడదని, ఏదో ఫోన్లో గేమ్లో ఎవరన్నా ప్రార్థన చేస్తే పడిపోతే దాన్ని ఏం చేసుకోకూడదని, అపార్థం చేసుకోకూడదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ సీన్లో మనం లేం కదా, ఏం జరిగిందో మనకు తెలియదు. జస్ట్ ఒక వీడియోని చూసి మనం దాన్ని అపార్థం చేసుకుని తప్పు రైట్ అని మార్కులేసే పరిస్థితి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. రాత్రి నాకు ఇంకా బాగా ఒక ఆలోచన వచ్చింది. ఏ విషయాన్ని వెంటనే అపార్థం చేసుకోకూడదు. ఆ సంఘటనలో మనం ఉండాలి, అది మనం చూడాలి, అప్పుడే మనం దాన్ని రుజుపరుచుకోవాలి. అప్పటి వరకు వినేసిన దాన్ని బట్టి కొంతమంది వింటారు, అపార్థం చేసుకుంటారు. ఏదో చూస్తారు, అపార్థం చేసుకుంటారు. విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి ఎప్పుడు మనుషులు మనం ఏం చేయకూడదు? అపార్థం చేసుకోకూడదు. అపార్థం చేసుకుంటారంటే ఖచ్చితంగా అపార్థం చేసుకుంటారు. యాక్చువల్గా నేను వేరే పాఠం చెప్దాం అనుకున్నాను. ఆ పాఠం చెప్పడానికి అంత టైం కూడా లేదు. కనుక కొంచెం జనరల్గా కొన్ని విషయాలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. వచ్చే వారం చెప్తాను పాఠం. నిజంగానే మనుషులు అపార్థం చేసుకుంటారంటే ఎంత గొప్పోడని అపార్థం చేసుకుంటాడు ఏంటండి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను. ఆయన కొరకు బైబిల్లో రాయబడిన ఒక పదాన్ని మీరు చూడండి, నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఎంత గొప్ప పదం ఆయన కోసం రాయబడిందంటే, మత్తయి సువార్త అనుకుంటాను, ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడినో అతడే ఈ యోహాను. యోహాను ఎవరు అని బైబిల్ చెప్తుందంటే, యేసుక్రీస్తు వారి కంటే 6 నెలలు ముందు పుట్టి యేసు చేయవలసిన పనులకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం చేయడానికి పుట్టినవాడు అంట. ఎవరు? యోహాను. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద పుట్టి కారు వేసుకొని వెళ్ళాలనుకోండి, ముందు ఏముండాలి? రోడ్డు ఉండాలి. ఈ యోహాను ఎలా అంటాడంటే, యేసుక్రీస్తు వారు కారు వేసుకుని వెళ్ళాలి అంటే ఆ కారు వేసుకొని వెళ్ళడానికి రోడ్డు వేయడానికి వచ్చినాడంట యోహాను. అంటే ప్రభు మార్గాన్ని ముందుగా వచ్చి సిద్ధపరిచిన వాడే యోహాను. ఈయన కోసం ముందుగానే రాయబడిందంట. యెషయా గ్రంథంలో యోహాను అనే వ్యక్తి పుట్టక ముందే యోహాను కోసం దేవుడు ఏమి రాయించాడు చూడండి. ఈ వ్యక్తి పుట్టక ముందే యెషయా గ్రంథము 40వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటన చేయుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి. అంటే అరణ్యములో సువార్త ప్రకటిస్తున్నాడంట. అరణ్యంలో సువార్త ఎందుకు ప్రకటిస్తున్నామంటే, యెహోవాకు ఏమేయడానికి మార్గం. అంటే అడవిలోని ఏముండదు, వెళ్ళడానికి సరిగ్గా దారి ఉండదు. యెహోవా అనే ఒక ఆయన రాబోతున్నాడు. యెహోవా అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు అని ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన జనారణ్యంలో ఆయన సువార్త ప్రకటన చేయాలి. జనారణ్యంలో సువార్త ప్రకటన చేయాలంటే జనారణ్యంలో సువార్త ప్రకటన చేయడానికి రాబోతున్న యేసుకు ముందుగానే వచ్చి యోహాను ఏమేయాలి? మార్గం సిద్ధపరచడానికి రావాలని ముందుగా చెప్తున్నాడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటన చేయుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కవగాను కరుకైనవి సమానంగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడుతున్నది. అంటే యేసుక్రీస్తు వారు రాకముందే భూమి మీద వంకరగా ఉన్న వల్ల సమానం చేయడానికి, గరుగ్గా ఉన్న వల్ల సాఫ్ట్ గా చేయడానికి, ముందుగానే రోడ్డు వేయడానికి ఒక రాబోతున్నాడని పాత నిబంధనలు ముందుగానే పుట్టక ముందే ఒక వ్యక్తి కోసం దేవుడు చెప్పించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. ఆ బాప్తిస్మిచ్చి యోహాను పుట్టక ముందే దేవుడు చెప్పాడు, ఇతగాడ పుడతాడు. దేనికి పుడుతున్నాడా అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళవలసిన మార్గానికి ఏమేయడానికి, మార్గం సిద్ధపరచడానికి. గొప్ప వ్యక్తి. ఈ గొప్ప వ్యక్తి కోసం బైబిల్లో రాయబడిన ఒక పదం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు ఎంత గొప్పవాడు అంట ఈ వ్యక్తి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, 11వ అధ్యాయం 10వ వచనం. పంపుచున్నాను, సిద్ధపరచును అని ఎవరి గురించి రాయబడినో అతడే యోహాను అని చెబుతూ ఆ యోహాను కోసం చెప్తున్నాడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే
గొప్పవాడు పుట్టలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. యోహాన్ ఎంత గొప్పవాడు అంటే, స్త్రీలకు మనందరం ఎవరికి పుట్టాం? స్త్రీలకు పుట్టిన వాళ్ళు గొప్పవాడు ఎవర్రా బాబు అంటే యోహాన్ అంట. అంటే యేసు తర్వాత పుట్టుకలో గొప్పవాడు ఎవరంటే, యేసు తర్వాత గొప్పవాడు ఎవరంటే బాప్తిస్మిచ్చే యోహానే. యేసేమో కన్నికి పుట్టాడు, మనమంతా స్త్రీకి పుట్టాం. కన్నికి పుట్టాడు, ఆయన గొప్పవాడు. ఓకే, స్త్రీకి పుట్టిన వాళ్ళు గొప్పవాడు ఎవరంటే యోహాన్ అంట. అంత గొప్పవాడైన యోహాను యేసుకు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన యోహాను, ఇలాంటి యోహాను ఒకరోజు యేసు కోసం ఎవరో చెప్పిన మాటలు విని యేసును అపార్థం చేసుకున్న సందర్భం బైబిల్లో ఉంది. ఇంత గొప్పవాడు యేసుకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు, యేసును మార్గాన్ని సిద్ధపడానికి వచ్చినప్పుడు ఈ గొప్పవాడికి డౌట్ వచ్చిందంట. ఏమండి, ఎవరో ఒక వ్యక్తి కోసం నాకు ముందుగా పంపిస్తున్నావు కదా, ఆ వ్యక్తి కోసం నాకు ముందుగానే వచ్చి మార్గం ఏమంటున్నావు కదా, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఏ వ్యక్తి కోసం అయితే నేను మార్గం వేస్తున్నానో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ వ్యక్తిని ఎలా కనిపెట్టాలి? అంతగా ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. అరే నువ్వు పలానా ఆయన రాబోతున్నాడు, పని చేయరా నన్ను పంపించావు అనుకోండి, పని చేస్తున్నప్పుడు డౌట్ ఉంటుంది లేదా? వస్తున్నా ఆయన ఎలా ఉంటాడో డౌట్ ఉంటుంది మనకు, ఎలా ఉంటాడో, ఎలా గుర్తుపెట్టాలో అనే డౌట్ ఉంటాయి కదా. అవే డౌట్ ఈయనకి వచ్చిందండి యోహానికి. నేను ముందుగా పుట్టాను, మార్గాన్ని సిద్ధపరుస్తున్నాను, ఒక ఆయన రాబోతున్నాడు, ఆ వ్యక్తి ఎవరు, ఎలా ఉంటాడు, నేను ఎలా కనిపెట్టాలని ఎవరో డౌట్ వచ్చినట్టుంది. దేవుడిని అడిగి, దేవా నన్ను ముందుగా పంపించావు, పని చేయమంటున్నావు, పని చేస్తున్నాను, ఎవరో వస్తారని చెప్తున్నావు కదా, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ వ్యక్తిని ఎలా కనిపెట్టాలి అని ఈ యోహాను దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడంట, నువ్వేం కంగారు పడకు, నువ్వు దేవుని పని చేస్తూ ఉండు, నువ్వు బాప్తీసాలు ఇస్తా ఉండు. అలా నువ్వు బాప్తీసాలు ఇస్తావు అంటే ఒకరోజు నువ్వు బాప్తీసాలు ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి కూడా నీ కాడికి వస్తాడు. ఆ వ్యక్తి కూడా ఎక్కడికి వస్తాడు? నీ దగ్గరికి వస్తాడు. అలా వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద నేను పావురు రూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి ఆయన మీద దిగుతాను. ఏ వ్యక్తి మీదకైతే పరిశుద్ధాత్మ వచ్చి దిగుతాడో ఆ వ్యక్తే నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తి, నేను పంపిస్తున్న వ్యక్తి. ఇదే గుర్తని ఆయనకి దేవుడు గుర్తు చెప్పాడు. ఈయన పని చేసుకుంటున్నాడు, బాప్తీసాలు ఇస్తున్నాడు, ప్రతిసారి బాప్తీసాలు ఇస్తున్నాడు. ఎవరి కోసం చూస్తున్నాడు? ఎవరి మీద పవరం వాళ్తుందా అని చూస్తున్నాడు. అంతే కదా మరి, ఎవరి మీద పవరం వాళ్తుందా అని చూస్తున్నాడు. అలా చూస్తున్నాడు. ఒక రోజు రానే వచ్చింది, యేసుక్రీస్తు వారు వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో యేసుక్రీస్తు మీద ఏం జరిగింది చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. యేసు ఒక రోజు బాప్తిసం తీసుకోవడానికి ఎవరికాడికి వస్తున్నాడంట? యోహాన్ దగ్గరికి వస్తున్నాడంట. యోహాన్ దగ్గరే బాప్తిసం తీసుకోవాలని ఇదంతా ముందే ప్లాన్ దేవుడిది. బాప్తిసం యోహాన్ ఇస్తాడు, బాప్తిసం అని యోహాను బాప్తిసాలు ఇస్తా ఉంటాడు. నువ్వు వెళ్ళాలి, బాప్తిసం తీసుకోవాలి, పావురు నీ మీద వాలాలి, ఆ వ్యక్తిని నేనేం చేయాలి? గుర్తుపట్టాలి అని దేవుడు ముందుగానే ప్లాన్ వేశాడు. యోహాను కూడా ముందే చెప్పాడంట. ఆ విషయం కూర్చోండి. యోహాను సువార్త, ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడని నేను ఎవరి గురించి చెప్తున్నానో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతును గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చితనని చెప్పును. మరియు యోహాను సాక్ష్యమిచ్చును, ఆత్మ పావురం వలె ఆకాశము దిగివచ్చుట చూచితిని, ఆత్మ ఆయన మీద నిలిచును. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చేవాడని నాతో చెప్పును. దేవుడు చెప్పాడంట, నీ వెనక రాబోతున్న వ్యక్తి పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. ఆ వ్యక్తిని నువ్వు ఎలా కనిపెట్టాలంటే, నువ్వు బాప్తిసం ఇస్తుండగా ఆ వ్యక్తి మీదకి ఎవరు దిగుతారు? పరిశుద్ధాత్మ దిగుతాడని యోహానికి దేవుడు ముందుగానే చెప్పాడంట. యోహానికి దేవుడు ముందే చెప్తే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడంట. ఆ ఎదురు చూస్తున్నప్పుడు ఒక రోజు రానే వచ్చింది, ఆ యేసు ఆయన దగ్గరికి వచ్చాడు, బాప్తిసం తీసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినే ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావే అని ఆయనను నివారింప చూచెను. గాని యేసు, ఇప్పుడు కానిము, నీతి యావత్తు ఇలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నది అతనికి ఉత్తరం ఇచ్చెను. అతడు లాగా కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేళ్ల నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరబడను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను.
మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిందంట. పరలోకంలో శబ్దం కూడా వచ్చిందంట. ఆత్మ వచ్చి పావురం వచ్చి ఆయన మీద తూలిందంట. ఎప్పుడైతే పావురం తూలిందో, పావురం ఏ వ్యక్తి మీద అయితే వస్తుందో ఆ వ్యక్తి ఎవరు? ఇతను ఎదురు చూస్తున్న వ్యక్తి. ఒకవేళ అలా వచ్చిన వ్యక్తి మీద ఏమైనా డౌట్ ఉంటుందేమో అనుకున్నాడేమో దేవుడు. పైన శబ్దం వచ్చిందంట. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాడు. పైనుంచి కూడా శబ్దం వచ్చిందంట. పావురం వచ్చి వాలింది, అదొక సిగ్నల్. ఇది ఒకవేళ డౌట్ ఉంటుందేమో, ఇంకా డౌట్ ఏమైనా ఉంటుందేమో, ఈ వ్యక్తి కాదు ఇంకో వ్యక్తి ఏమని డౌట్ ఉంటుందేమో అనుకున్నాడేమో దేవుడు. పూర్తిగా డౌట్ ఉండకూడదని పైనుంచి ఒక శబ్దం వచ్చిందంట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని. అంటే ఇప్పుడు యోహానికి ఏం క్లియర్ అయింది? ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నాడో ఆ వ్యక్తి రానే వచ్చాడు అని బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఏం చేశాడు? చూశాడు. పైన శబ్దం కూడా విన్నాడు. అంటే ఇప్పుడు యేసు మీద ఏం వచ్చింది? నీకు నమ్మకం కలిగింది. ఎదురు చూస్తున్న వ్యక్తి రాని వచ్చాడు. అయితే ఈ ఎదురు చూస్తున్న వ్యక్తి చేయవలసిన పనులు చేస్తుండగా ఒకరోజు యోహానికి యేసు మీద డౌట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? యేసు మీద డౌట్ వచ్చిందంట. ఏంటి? కళ్ళతో ఆత్మ వచ్చి వాలింది చూశాడు. పైన శబ్దం కూడా విన్నాడు. చూశాడు, విన్నాడు, చూశాడు, విన్నాడు. ఎవరు వచ్చారని? యేసు వచ్చాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే యేసు పని ఏం చేస్తున్నాడు? యోహాను పని యోహాను చేస్తున్నాడు. ఈలోపు ఏం జరిగిందంటే యోహాను గట్టిగా వాక్యం చెప్తూ వెళ్ళిపోతున్నప్పుడు హేరోదు అనే వ్యక్తి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ వ్యక్తి ఏం చేశాడంటే తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు. వెంటనే ఈ సేవకుడు ఏం చేశాడంటే, రాజా నువ్వు తమ్ముడు భార్యను ఉంచుకుని వ్యభిచారం చేస్తావంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? రాజుగారే పాపం చేస్తున్నాడు, మేము పాపం చేస్తే తప్పేంటని ప్రజలందరూ పాపం చేస్తారు. ఇలాంటి పాపం జరగకూడదు, ఇలాంటి పాపం జరగకుండా ఉండకుండా ఉండాలంటే మీరు చేస్తున్న ఆ పాపాన్ని మీరు ఏం చేయాలి? ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టాలని స్ట్రాంగ్ గా మాట్లాడాడు రాజుగారితో. ఎప్పుడైతే రాజుగారికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడో రాజుగారికి ఒళ్ళు పడింది. తీసుకెళ్ళి పడేసాడు, జైల్లో పడేశాడు. రాజుగారి పక్కన రాణి కూడా ఉంది కదా, తమ్ముడు భార్య. ఈవిడేం చేసింది? అందరి ముందు మన పరువు తీస్తాడా? అందరి ముందు మనల్ని అంటాడా? తప్పు చేస్తే చేసాం, ఆడెవడ అంటానికి, మనం రాజు కాదని ఈవిడ పక్క నుండి ఒక అంట కనబడుతుంది. జైల్లో కాదు, తల తీసేస్తే బాగుందని ఆలోచిస్తుంది. రాజుగారు ఏం చేశాడంటే దేవుని సేవకుడికి భయపడ్డాడు. రాజుగారు ఏం చేశాడు? దేవుని సేవకుడికి భయపడ్డాడు. ఎందుకు తల తీయడం, జైల్లో పెడదాం మారతాడు అనుకున్నాడు. కానీ పక్కన ఉన్న ఈ రాణి మాత్రం ఏం చేస్తుంది? జైల్లో కాదు, ఏం తీసేయాలి? తలసేది. ఎందుకంటే మనుషులకి ఏం రుచించదు? మంచి అసలు రుచించదు. మంచి చెప్తే ఈరోజు మనుషులు తీసుకునే పరిస్థితులు లేరు. నేను చెప్తున్నాను, పొరపాటున కూడా ఎవరికి మంచి చెప్పే ప్రయత్నాలు చేయకండి. మంచి చెప్పినా తీసుకునే పరిస్థితి లేదు. తీసుకోకపోగా నిన్నే ఏదో ఒకటి చేసే నీ కాపురం ముంచేస్తారు, నీ కాపురం కొలగొడతారు, నీ జీవితాన్ని బాగు చేస్తారు. నువ్వేదో వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తాను వెళ్ళాలనుకో, వాళ్ళే నీ జీవితాన్ని బాగు చేస్తారు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనం ఏమనుకుంటాం? వాళ్ళ జీవితాన్ని బాగు చేసేయాలి, ఈ జీవితాన్ని బాగు చేసేయాలి, ఆ కుటుంబాన్ని కట్టేయాలి, ఈ కుటుంబాన్ని కట్టేయాలి. కట్టే నువ్వు అంటే ఒప్పుకుంటారేంటి? చూస్తారు నీ కొంపే కొల్లేరు చేస్తారు. చూసింది రాని నన్నే అంటాం అనుకుంది. ఒక రోజు ఏం జరిగిందంటే రాజుగారి బర్త్డే వచ్చింది. రాజుగారి బర్త్డేలో ఆనందంగా చిందులు వేస్తున్నాడు రాజుగారు. ఈలోపు డాన్స్ కార్యక్రమం కూడా పెట్టారు. రాణిగారు కుమార్తె వెళ్ళి డాన్స్ చేసింది. రాణిగారు కుమార్తె డాన్స్ రాజుగారికి నచ్చింది. రాజుగారు అడుగుతున్నారు, అమ్మా నీ డాన్స్ నాకు నచ్చింది, నీకు ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు కోరిక ఏమైనా ఇస్తానంది. అప్పుడు వెంటనే అమ్మాయి అంది, రాజుగారు ఏదైనా ఇస్తానంటాడు, ఏం కోరుకోమంటావు అమ్మ అంటే, మనల్ని నిందించాడే, మనం తప్పు చేస్తున్నామని అందరి ముందు ఏదో చూపించాడే, ఆడ తల తీసేమని అడిగింది. వెంటనే కూతురు వెళ్ళింది, రాజుగారిని అడిగింది. రాజుగారు ఏం చేశాడు? ఇచ్చిన మాట ఏం చేయాలైనా జరిగించాలి కనుక యోహాను యొక్క తల తీశారు. అయితే ఈ తల తీక ముందు ఈయన జైల్లో కొద్ది రోజులు ఉన్నాడు. తల తీక ముందు ఏం చేశాడు? కొద్ది రోజులు జైల్లో ఉన్నాడు. ఈ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే నేను ఎవరి కోసం అయితే ఎదురు చూశానో, ఎవరి కోసం అయితే ముందుగా వచ్చి రోడ్డుని సిద్ధపరిచానో, ఆ వ్యక్తి ఎలా పని చేస్తున్నాడు, బయట బాగా పని చేస్తున్నాడు లేదా, నేను రోడ్డు వేసాను కారు వేసుకు వెళ్తున్నాడు లేదా, పనులు బాగా జరుగుతున్నా లేదా అని లోపల ఉన్న వ్యక్తికి ఏమొస్తుంది? ఖచ్చితంగా డౌట్ వస్తుంది. పని బాగా జరుగుతుందా లేదా అనే ఆలోచన వచ్చింది. పని ఎలా జరుగుతుందని ఆలోచిస్తుండగానే ఈలోపు యోహాను శిష్యులు ఏం చేశారంటే కొంతమంది వచ్చి యేసుక్రీస్తుకి చెప్పారు. ఏదో కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారో తెలియదు. ఖచ్చితంగా చెడ్డగా చెప్పారు. ఏం చెప్పారు? చెడ్డగా చెప్పారు. మీరు ఒక వ్యక్తి కోసం చాలా కష్టపడ్డారు, చాలా రోజులుగా మీరు పనిచేశారు, ఆ వ్యక్తి రావాలన్నారు, ఆ వ్యక్తి గొప్పవాడు అన్నారు, నీతో తిరుగుతున్న మమ్మల్ని కూడా ఆయనతోనే వెళ్ళిపోమన్నారు, మీరు ఆయన కోసం ఎదురు చేశారు, కానీ ఆయన సరిగ్గా పనిచేయట్లేదు, ఆయన కరెక్ట్ కాదు, మీరు ఆయన్ని నమ్మేశారని జైల్లో ఉన్న వ్యక్తికి కొన్ని లేని మాటలు చెప్పారు. చూడండి ఏం జరిగింది చూడండి. ఈ సందర్భం ఎక్కడ? లోకాసువార్త అనుకుంటున్నాను, ఒక్కసారి చూడండి. లోకాసువార్త 7వ అధ్యాయం ముగిస్తాను, పెద్ద కంగారు పడకండి. లోకాసువార్త 7వ అధ్యాయం 18-19 వచనాలు.
యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనకు తెలియజేసిరి. యోహాను ఎక్కడున్నాడు? యోహాను చెరసాల్లో ఉన్నాడు. యోహాను శిష్యులు బయట ఉన్నారు. బయట యేసుక్రీస్తు తన పని చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వారి కోసం అడుగుంటాడు ఈయన. ఏంట్రా యేసు మరి ఎలా పని చేస్తున్నాడు? మనం ఆయన కోసం కదా కష్టపడ్డాం, ఆయన కోసం కదా ఎదురు చూసాం. అసలు ఏంటి ఆయన ఎలా పని చేస్తున్నాడు ఏంటి అని అడిగేయడం నాకు తెలియదు. బయట ఉన్న యేసు చేస్తున్న పనులకు సంబంధించి యోహాను శిష్యులు కూడా బయట ఉన్నారు కనుక యేసు కోసం కొన్ని విషయాలు తెలుసుకొని యోహాను జైల్లో ఉన్న యోహాను దగ్గరకు చెప్పారంట. చూడండి, యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, రాబోవాడు నీవేనా? మేము వేరే కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు ప్రభు దగ్గర పంపించాడంట. ప్రభు కొరకు నేను ఎదురు చూశాను కదా, ఆ వ్యక్తి నువ్వేనా? ఇంకోటి కోసం ఎదురు చూడాలన్నాడు. బాప్తిజం ఇచ్చినప్పుడు ఏమైంది డౌట్? చూశాడు, కళ్ళతో చూశాడు, చెబుతో విన్నాడు. కళ్ళతో చూసినా చెబుతో విన్నా ఎవడో ఒకడొచ్చి కాన మాట చెప్పేసరికి ఏమొచ్చేసింది? వెంటనే డౌట్ వచ్చింది. ఈ డౌట్ వచ్చిన వ్యక్తి చిన్నోడేం కాదు, స్త్రీలు కనుని వారిలో ఇతని కంటే గొప్పోడు. అంటే ఇంత గొప్పోడికే కళ్ళతో చూసినా చెబుతో విన్నా ఎవడో చెప్పిన మాటలకి ఏమొచ్చేసింది? డౌట్ వచ్చి, రాబోవాడు నువ్వేనా? మేము ఎవరి కోసం ఎదురు చూడాలా అని కౌరు పంపించాడు. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడు నువ్వేనా? మేము మరొకరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మ ఇచ్చే యోహాను మమ్మల్ని మీ యొద్దకు పంపునని చెప్పిరి. ఆ గడిలోనే ఆయనకి చాలా కోపం వచ్చింది. అరే, రోగులు బాగుపడుతున్నారు, కాళ్ళు వస్తున్నాయి, కళ్ళు వస్తున్నాయి, చచ్చినవాడు బతుకుతున్నాడు. అరే, ఇన్ని కార్యాలు మీ కళ్ళకు కనబడుతున్నా, ఇన్ని చేస్తున్నాను కదా, ఇవన్నీ యోహాను చెప్పండి, ఆయనకి ఎందుకు వచ్చింది డౌట్ అని చాలా సీరియస్ గా మాట్లాడతాడు. అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతాడు. 23 వచనం, నా విషయమై 23 వచనం, నా విషయమై అభ్యంతరం పడని వాడు ధన్యుడైన వారికి ఇచ్చెను. అంటే యేసుకు సంబంధించి, బైబిల్కి సంబంధించి, వాక్యాలకు సంబంధించి మనం ఎప్పుడు ఏం పడకూడదు? అభ్యంతర పడకూడదు. నమ్మాలంతే. నేను చూస్తేనే నమ్ముతాను, నేను వింటేనే నమ్ముతాను. నాకు అర్థంగా కడుతున్నాను. పరలోకం అని ఉందని మనం చూసావా? అంటే పరలోకం నరకం ఉందని మనం చూసావా? ఆయన ఏం చేసాం? దేవుడు ఉన్నాడు లేదు మనం చూసావా? ఆయన నమ్మలే. అంటే విశ్వాస సంబంధమైన విషయాలు నమ్మాలంతే. కానీ ఈయన ఏం చేశాడంటే, ఇంత గొప్ప ఏం చేశాడంటే, ఎవరో శిష్యులు చెప్పిన మాటలు విని వెంటనే ఏమొచ్చింది? నీకు డౌట్ వచ్చింది. ఇదే మాట ఒక చోట రాయబడుతుంది, మత్తయి సువార్త అనుకుంటాను. ఒక్కసారి చూడండి, నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త అనుకుంటాను, 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విన్నాడు. అంటే ఎవరో ఏదో చెప్పారు. ఎవరు చెప్పారు? ఆయనతో తిరిగే శిష్యులు చెప్పారు. యేసు కోసం ఏదో చెప్పారంట. యేసు కోసం వెంటనే చెప్పేసరికి ఏమొచ్చింది? నీకు డౌట్ వచ్చిందంట. డౌట్ రాగాలే, రాబోవాడు నువ్వేనా? బాప్తిస్మ ఇచ్చినప్పుడు యోహాను ఏం చూశాడు? ఏమండి, బాప్తిస్మ ఇచ్చినప్పుడు యోహాను ఏం చూశాడు? పరిశుద్ధాత్ముడు పావులు రావడం చూశాడు కదా, పరలోకం శబ్దం రావడం చూశాడు కదా. మరి ఎవడో చెప్తే నీకు ఎందుకు వచ్చింది డౌట్? వస్తుంది అంతే. మనుషులు కదా మనం, మనుషులకి అంతే డౌట్. ఎవడేం చెప్పినా ఏం చేస్తాం? నమ్ముతాం. బైబిల్లో రాయబడిన పదం చెప్పనా, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడంట. కనుక మనం జ్ఞానం లేకుండా ప్రతి మాట నమ్మే పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు. నీ కంటితో చూస్తే నమ్ము, చెబితే వింటే నమ్ము. ఎవడో వచ్చి నీ కోసం చెడ్డగా చెప్తే నమ్మేస్తావా? నా కోసం చెడ్డగా మీకు ఎవడో చెప్పాడరా, మీరు చూడలేదు, వినలేదు, నమ్మేస్తారా? మన వాళ్ళు ఎవడో చెప్పనా, నిజమేనండి నాకు ఎప్పుడు నుంచి డౌట్ ఉంది అంటాం. ఆడెవడో చెప్తే. ఏమండి, మనం వినో చూడం. నమ్మిడమే. ఎవరో ఫోన్ చేసి నాగేశ్వరరావు ఇలా అంటాడు అని అంటే, ఆహా అవునా, చల్లే చూద్దాంలే అనాలా? నిజమే, అవునా, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్నావు కానీ నా మొక్కలు కలిపి చెప్తాడు. అంతే కదా. కనుక ఎవరి కోసం మనం వెంటనే అపార్థం చేసుకోకూడదు. ఏ విషయాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. ఇంకా తెగించి ఒక మాట చెప్తాను, మనుషుల కోసం మీరు అపార్థం చేసుకున్న పెద్ద నష్టం లేదు. కానీ దేవునికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఏది మీరు ఏం చేయకూడదు? అపార్థం చేసుకోకూడదు. వాక్యం మీకు నిలబడిందా? అపార్థం చేసుకోకూడదు. దేవుడు మీతో మాట్లాడతాడా? అపార్థం చేసుకోకూడదు. దేవుడు ఏదైనా కార్యం చేశాడా? అపార్థం చేసుకోకూడదు. దేవునికి సంబంధించిన విషయాలలో మీరు అపార్థం చేసుకోకూడదు. నమ్మాలి. గుడ్డిగా అయినా ఏం చేయాలి మీరు? విశ్వాసం అంటే ఏంటర్రా? కనబడిన దాన్ని నమ్మడమే విశ్వాసం. రాత్రి నాకు అర్థమైంది, అయ్యో నేను ఇప్పుడు వరకు ఎంత పాపం చేస్తున్నా నాకు అర్థమైంది. ఎవడో ప్రార్థన చేస్తే పడిపోతే ఆడు దొంగడు అనుకున్నాను. ఎవడో పాపం చేయగలి టచ్ చేయగలి పడిపోగలి ఆడు దొంగడు అనుకున్నాను.
అంటే అది అనుభవించడం తెలుస్తుంది, ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు జరుగుతుంది. కళ్ళ ముందు వచ్చిన ఏదో వీడియోని బట్టి మనం అపార్థం చేసుకోకూడదు. కనుక ఇన్ని సంఘటనలు నేను చెప్పడం నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాప్తిస్మ యోహాను చాలా గొప్పోడు, స్త్రీలు కనిన వారు అందరికంటే గొప్పోడు, యేసు కన్నా 6 నెలల ముందు వచ్చి యేసుకు మార్గం సిద్ధపరిచిన వాడు. అంత గొప్పోడే, కళ్ళతో చూసినోడే, చెవితో విన్నోడే, ఎవడో చెప్పేసరికి వీని ఏం చేసుకున్నాడు, అపార్థం చేసుకున్నాడు. వెంటనే ఏ సీరియస్ గా మాట్లాడి చెప్పన, నా విషయమే ఏం మాట్లాడుతున్నాడు, అభ్యంతర పడిన వాడు, ఎక్కడున్నమాట 6వ వచనం, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధనుడు. దేవునికి సంబంధించిన విషయాలలో అభ్యంతరం ఎవడైతే పడాడో వాడెవడు. నీకు డౌట్లు వస్తున్నాయి అనుకోండి, నేను దేవుడికి సంబంధించి డౌట్లు వస్తున్నాయి అనుకోండి, పోయే కాలానికి వచ్చిందని. వాక్యంలో బైబిల్లో ఉన్న విషయాలు ఏదైనా తప్పులు సంబంధించి డౌట్లు రావచ్చు, కానీ దేవుని కార్యాలకి సంబంధించిన విషయాలు ఏమి రాకూడదు, డౌట్ రాకూడదు. ఆయన పెద్ద ఆయన చెప్తున్నాడు, ఏమో జరిగిందో లేదో ఆయన చెప్తున్నాడు, నీకెందుకు డౌట్. ఆయన కళ్ళతో చూశాడు, చెవితో విన్నాడు, చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య దగ్గర పక్కనే ఉన్నాడు, ఆయన తెలుసు, అది అనుభవించాడు. దేవుడు తన జీవితంలో చేసిన కార్యం చెప్పాలి చెప్పాలి చెప్పాలి. అలాంటి వాళ్ళు చెప్తున్నాడు, మనం ఏం చేయాలి, నమ్మాలి. దేవ మా జీవితంలో కూడా కార్యం చేయని ఏం చేయాలి, మనం నమ్మాలి. ఇప్పుడు అపనమ్మకంతో మనం కార్యాలు చూడకూడదు, అపనమ్మకంతో కార్యాలు వినకూడదు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంచండి, దేవుడి ద్వారా ఉన్నతమైన కార్యాలు మీరు పొందండి. ప్రార్థన కూడా ఎలా చేయాలో చెప్తూ ఉంటాడు మార్క్స్ వార్త, ముగిస్తాను. మన ప్రార్థన కూడా ఎలా చేయాలంట, మార్క్స్ వార్త ప్రార్థన ఎలా చేయాలి, మార్క్స్ వార్త 11 వచ్చే 24 వచ్చిన, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నల్లను పొంది ఉన్నామని. ఈవిడ పడిపోవాలి, దేవా ఈవిడలో దయ్యం పోవాలని నమ్మకంతో ప్రార్థన చేయాలా, పోతాం చూడాలా. మేము చేస్తున్నాం, మా దేవుడు తీసేస్తాడని మనం ప్రార్థన చేయాలా. కానీ నాకు డౌట్, కళ్ళు తెరుస్తున్నాను, ఆయన చేస్తున్నాడు, కళ్ళు తెరుస్తున్నాను, చూస్తున్నాను, కళ్ళు తెరిసి చూస్తున్నాను. నాకు కోరుకుంది ఏమని, ఆమెలో నుంచి ఏం పోవాలి, ఆమెలో నుంచి ఏదో ఆ దురాత్మ ఆవిడని పీడిస్తున్న ఇబ్బంది, ఆవిడకున్న సమస్య పోవాలి, పోతేనే వీళ్ళకి దేవుడు ఎవరో తెలుస్తాడనే నమ్మకం నాకు ఉంది. కానీ డౌట్ కానీ బైబిల్ చెప్తుంది అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడిస్తున్న నమ్మకం, భరోసా ఏంటంటే, వేటకెళ్తున్నారా, దేవుడు మాకు ఖచ్చితంగా సమృద్ధిని ఇస్తాడని నమ్మి వెళ్ళడమే. నమ్ము, ప్రార్థన చేయవలే, ప్రార్థన చేయ పని చేయి. ఉద్యోగమా, చదువా, ఇల్లా, పెళ్ళా, వ్యాపారమా, అది ఏదైనా సరే నువ్వు నమ్ము. ముందు నువ్వు నమ్ము, నువ్వు ప్రార్థన చేసుకో, సేవకులు పిలిపించు, సేవకుల ద్వారా చేసే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని నమ్మి మన జీవితంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యమైనా మన జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. అట్టి కార్యాలు, అట్టి ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేయాలి, జరిగించాలి. వాటిని మనం చూడాలి, వినాలి, నమ్మాలి, అనేకులకు వాటిని మనం చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, ఇదిగో తండ్రి, నాయన ప్రత్యేకమైన సమయంలో తండ్రి కొన్ని విలువైన సంగతులు వారికి నేర్పించాలని ఆశపడ్డాం. కానీ తండ్రి, నీ కుమారుడు పలుకున ఆ పలుకులు వింటున్నప్పుడు తండ్రి నాకు కూడా నిజంగా ఆశ్చర్యం కలిగింది. మన దేవుడు అద్భుతాలు చేయగలిగే దేవుడు కదా, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగే దేవుడు కదా, ఎందుకు అపనమ్మకం ఉంచుతున్నాం, ఎందుకు మనం నమ్మకం ఉంచలేకపోతున్నాం అనే ఆలోచన తండ్రి అక్కడ వింటున్నప్పుడు నాకు అర్థమవుతుంది. తండ్రి, ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు మాతో మాట్లాడారని నేను నమ్మాను. నీ పిల్లలకి తండ్రి ఆ నమ్మకాన్ని మరింతగా బలపరచాలి, మరింతగా వారి నమ్మకంతో నా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో తండ్రి బైబిల్లో కొన్ని సంగతులు వారికి చూపించాను దేవా. కేవలం వినివారు మాత్రంగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న మాటల ప్రకారంగా మేము బ్రతికి, ఆ మాటల ప్రకారంగా మా బ్రతుకులు మలుచుకొని మీకోసం ఉన్నతమైన కార్యాలు లోకంలో చేసి నమ్మకమైన మంచి సంఘం, బలమైన మంచి విశ్వాసులుగా నేను మీ ఎదుట పిలవబడే నమ్మకస్తులుగా మారడానికి సహాయం చేయమని, తదుపరి జరుగుతున్న కార్యక్రమాలు మీరుండి ఆ కార్యక్రమాల ద్వారా కూడా మీరే మహిమాకంతా ప్రభావాలు పొందుకోమని, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము మా కన్న తండ్రి, ఆమేన్.